భారత్ సంప్రదాయాలు, విభిన్న సంస్కృతులకు పెట్టింది పేరు. ఇండియాలో ఎంతో చరిత్ర కలిగిన ఆలయాలతో పాటు కళలు ఉన్నాయి. చిత్రకళ ఏనాటి నుంచో చరిత్రలో ఇమిడి ఉంది. తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి పెయింటింగ్కు మరింత ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ 16వ శతాబ్దం నుంచే చిత్రకళాకారులు ఉన్నారు. భారత కళా చరిత్రలోనే వీటిని అద్భుతంగా చెబుతుంటారు. ఇక్కడి కళాకారులు ఒకప్పుడు ఆలయాల గోడలపై దేవతల చిత్రాలను చిత్రీకరించేవారు. ఆ తర్వాత కాలంలో ఈ కళను చెక్కల పలకలపై వేసలా మార్పులు జరిగాయి. ఇక్కడ చిత్రకారులు మొదట కలపబోర్డుపై సన్నని గుడ్డను అతికించి దానిపై గీతలు గీస్తారు. తర్వాత బంగారు రేకులతో వివరాలను హైలైట్ చేస్తారు. రత్నాలతో 3Dలో పెయింటింగ్ కనిపించేలా అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఈ ప్రక్రియ విశిష్టమైన శైలిని, శాశ్వతమైన సౌందర్యాన్ని అందిస్తుంది. ఈ పెయింటింగ్లు ఆలయాలు, రాజభవనాల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంచుతాయి. వీరు ఒక్కో పెయింటింగ్ను గీసేందుకు కనీసం 20 నుంచి 30 రోజుల సమయం తీసుకుంటారు. ఇక ధరలు 4,000 నుంచి 6 లక్షల రూపాయల వరకు ఉంటాయి. తంజావూరు పెయింటింగ్స్ దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాచీన, ప్రఖ్యాతగాంచిన కళారూపం. తమిళనాడులో తంజావూరులో 17వ శతాబ్దంలో నాయక రాజులు, ఆ తర్వాత మరాఠా రాజులు ఈ కళారూపాన్ని ఎంతగానో ప్రోత్సహించారు, ఆదరించారు. ఎంతో అద్భుతంగా కనిపించేటువంటి ఈ తంజావూరు పెయింటింగ్స్ ఎంతో ఫేమస్. వేరే కంట్రీస్కి కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఎందుకు ఈ తంజావూరు పెయింటింగ్స్ ఇంత ప్రత్యేకం అంటే ఈ పెయింటింగ్స్లో ఉపయోగించేటువంటి రిచ్ అండ్ వైబ్రెంట్ కలర్స్ అని చెప్పొచ్చు. అది మాత్రమే కాదు, అందమైన గోపురాలు, మండపాల మధ్యలో దేవతామూర్తులను పెయింట్ చేయడము, అలాగే బంగారు ఫాయిల్స్, గోల్డ్ ఫాయిల్స్ కూడా ఉపయోగించి చేసేటువంటి పెయింటింగ్స్. ఇక కొన్ని చిత్రాల్లో అయితే అద్దాలు, అలాగే వివిధ రకాలైనటువంటి స్టోన్ వర్క్తో కూడా చేస్తుంటారు. అందుకే ఈ తంజావూరు పెయింటింగ్స్ అయితే చాలామంది ఇష్టపడుతుంటారు. ఏదైనా ఫంక్షన్ జరిగినా లేదా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్గా కూడా చాలా విస్తృతంగా ఈ తంజావూరు పెయింటింగ్స్ని ఉపయోగిస్తుంటారు. తంజావూరు పెయింటింగ్స్ వారు భారత ప్రభుత్వంచే జియోగ్రాఫికల్ ఇండికేషన్ని కూడా సంపాదించుకున్నారు. ఇక ఈ తంజావూరు పెయింటింగ్స్ మండపం మధ్యలో దేవుళ్ళని, ఉత్సవ మూర్తులని అలంకరించినట్టుగా ఎంతో అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా శివపార్వతులు, శ్రీరాముని కళ్యాణం, అలాగే విష్ణువు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గజలక్ష్మి, శ్రీకృష్ణుడు, ఇలాంటివి చాలా హిందూ దేవతల పెయింటింగ్స్ ఎక్కువగా మనం చూస్తుంటాము. ఇతర మతాలకు సంబంధించినటువంటి దేవతామూర్తులను కూడా ఈ మధ్య చాలామంది చేయించుకుంటున్నారు. ఇక ప్రత్యేకంగా ఈ తంజావూరు పెయింటింగ్స్ గురించి చెప్పుకున్నట్టయితే ఎంతోమంది ఆర్టిసియన్స్ వారి క్రాఫ్ట్మెన్షిప్ ఉపయోగించి దీన్ని చాలా అద్భుతంగా పెయింటింగ్ చేస్తుంటారు. దీనికి ఎంతో ట్రైనింగ్ కూడా అవసరమని మనకి తెలుస్తోంది. 11వ శతాబ్దంలో బృహదీశ్వర ఆలయంలో చోళులు ఇటువంటి పెయింటింగ్స్ వేయించారు. ఆ తర్వాత దానిపైన నాయకరాజులు కూడా తిరిగి వాటిపైన ఈ పెయింటింగ్స్ వేయించడము. ఇక హంపి నుండి ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం పతనమైందో అప్పుడు హంపి నుండి కళాకారులు తంజావూరుకి రావడం, ఇక్కడ ఉండే అటువంటి తంజావూరు నాయకరాజులు, అలాగే మరాఠా రాజులు వీరిని ఆదరించి ఇక్కడే వారికి స్థానం కల్పించి వారి ఆస్థానంలో అలాగే పెయింటింగ్స్ గుళ్ళల్లో, టెంపుల్స్లో, ప్యాలెస్లలో పెయింటింగ్స్ వేయించడము, చిత్రకళలు వేయించడం ద్వారా వీరికి మంచి ఆదరణ లభించింది అని మనకి అర్థమవుతుంది. తంజావూరు పెయింటింగ్స్ అంటే కేవలం పెయింటింగ్స్ మాత్రమే కాదు, భక్తి, చరిత్ర, అలాగే రాజపోషణ కలగలిపినటువంటి కళారూపం అని చెప్పొచ్చు.